హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే రీసెంట్‌గా నాంపల్లి ఎగ్జిబిషన్‌కి విజిట్ అయ్యాము. అక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ అండి. బిలో 5 ఇయర్స్‌కి వాళ్ళకి మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంది. స్టాల్స్ మాత్రం నంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయండి అక్కడ. మనము కవర్ కూడా చేయలేనన్ని స్టాల్స్ ఉన్నాయి. చాలా వాకింగ్ ఉంటుంది. వీలైతే కంఫర్టబుల్ ఫుట్‌వేర్ వేసుకొని వెళ్ళండి. అండ్ అక్కడ బెడ్ షీట్స్, సోఫా కవర్స్, పిల్లో కవర్స్, కార్పెట్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ప్రైజెస్ మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నారు. కొందరు మాత్రం బార్గెయిన్ చేస్తే కొంచెం రీజనబుల్ అనిపించినాయి. హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం క్వాలిటీ బాగున్నాయండి. ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించాయి. ప్రైస్‌కి తగ్గట్టు క్వాలిటీ అనిపించింది నాకైతే. అచ్చం బ్రాండెడ్ వాటిలాగే అనిపిచ్చాయి. మనకి మనకి బయట థౌసండ్స్‌లో ఉండే హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ 5, 600కే ఉన్నాయి. అంటే రిప్లికాస్ అనుకుంటా ఇవన్నీ వచ్చేసి. క్వాలిటీ అయితే బానే ఉన్నాయి. ప్రైస్‌కి తగ్గట్టు అనిపిచ్చాయి నాకైతే. ఇంకా లేడీస్‌కి సంబంధించిన ఎన్నో ఐటెమ్స్ లైక్ క్లిప్స్, బ్యాండ్స్, హెయిర్ యాక్సెసరీస్ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇవి గూడా ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్ గానే అనిపిచ్చాయి. ఎందుకంటే ఐటెమ్స్ చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. నేను కొన్ని కవర్ చేశాను. కొన్ని కవర్ చేయలేకపోయాను. చిన్న పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ గానీ, చిన్న చిన్న స్లింగ్ బ్యాగ్స్ అలాంటివి చాలా క్యూట్‌గా అనిపిచ్చాయండి. నాకు మాత్రం బాగా నచ్చాయి. మా పాపకి తీసుకుందామని అనుకోని తీసుకోలేకపోయాము. ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్ అనిపిచ్చాయి. మీకు వీలైనంత వరకి క్యాష్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ చాలా వరకు సర్వర్స్ డౌన్ ఉండడం వల్ల పేమెంట్స్ అనేవి స్ట్రక్ అయిపోతున్నాయి. ఇంకా ఇవి వచ్చేసి ఫైబర్ క్రాకరీ యూనిట్స్ అండి. ఇవొచ్చేసి 399కి పర్ కేజీ అన్నమాట. సో, ఏదైనా తీసుకోండి. పర్ కేజీ 399 మాట. ఐటెమ్స్ మాత్రం కొంచెం ఫ్యాన్సీ అనిపిచ్చాయి. ఇవి ఓవెన్ సేఫ్ అని చెప్పారు వాళ్ళక్కడ షాప్‌లో. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి దీంట్లో. మీకు నచ్చినవి చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. పర్ కేజీ బట్టి ప్రైస్ ఉంటుందన్నమాట. ఇంకా హలీం లవర్స్ కోసమైతే రంజాన్ దాకా ఆగనవసరం లేదండి. పిస్తా హౌస్ గూడా అక్కడే ఉంది. అండ్ ఈ ట్రైనొచ్చేసి ఏంటంటే, ఎల్డర్‌కి గానీ, చిన్న పిల్లలు గానీ, ఎక్కువ దూరం నడవలేక కాళ్ళు నొప్పులున్న వాళ్ళు ఈ ట్రైన్ ఎక్కొచ్చండి. ట్రైన్ ప్రొవైడ్ ఉంది. పర్ హెడ్ వచ్చేసి టికెట్ ప్రైస్ 40 రూపీస్. చెప్పల్స్ అయితే నంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. నేనైతే కొన్నే కవర్ చేయగలిగాను వీడియోలో. ఇది వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారండి స్టోర్. ఇదైతే ప్రిజన్‌లో ఉండే ఖైదీల చేత తయారు చేపిస్తారంట అండి. ఇందులో ఉన్న ఐటెమ్స్ అన్నీ. ఈ మొక్కలు గానీ, ఆర్గానిక్‌గా పండించిన కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంకా చాలా సోప్స్, క్యాండిల్స్, డిటర్జెంట్ లిక్విడ్స్, కార్పెట్స్, వుడెన్ ఐటెమ్స్, బెడ్ షీట్స్, టవల్స్, హ్యాండ్‌మేడ్ బ్యాంగిల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ వాళ్ళ చేత ఆహ్, తయారు చేయించబడినవంట. వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం వాళ్ళకి ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారంట. హ్యాండ్ బ్యాగ్స్, ఈ వులెన్ ఐటెమ్స్, మంచి చిన్న చిన్న పొట్లీస్ ఇవైతే బానే ఉన్నాయండి. క్వాలిటీ అయితే ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపిచ్చాయి. అండ్ వన్ మోర్ థింగ్ అండి. మీకు వీలైనంత వరకు ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి స్టాల్స్ అన్నీ తిరగడానికి కంఫర్టబుల్ ఫుట్‌వేర్ వేసుకొని వెళ్ళండి. చాలా దూరం నడుస్తారు కాబట్టి కాళ్ళు నొప్పులనేవి రావు. అండ్ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రైజెస్ వచ్చేసి కొన్నేమో 100 చెప్తున్నారు. కొన్నేమో 150 అలా చెప్తున్నారు. దోస అని, పూరి అని, ఇడ్లీ అని, వడ అని చాలా వెరైటీస్ ఉన్నాయండి. ప్యారెట్స్, బర్డ్స్, సమ్ చార్మినార్ లాగా చిన్న చిన్న కైండ్ ఆఫ్ ఫన్నీ ఐటెమ్స్ లాగా చాలా బాగున్నాయి. క్యూట్‌గా అనిపించాయి నాకు మాత్రం. కానీ ప్రైజెస్ మాత్రం అసలు తగ్గించట్లేదు. ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నారు. అన్నీ 100, 150 అలా చెప్పారు. చూసుకొని మీరు గూడా బార్గెనింగ్ చేయడానికి ట్రై చేయండి. దాదాపు ఎవరు తగ్గట్లేదు. మీరెంత బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే అంత బెటర్ అన్నమాట. కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మాత్రం చాలా ఫన్నీగా అనిపిచ్చాయి. ఇవి వచ్చేసి ఓపెనర్ కమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. వెరైటీ ఉన్నాయి. ఇంకా పిల్లలకి గూడా ఆడుకోవడానికి చాలా కొన్ని గేమ్స్ అయితే పెట్టారు. లైక్ వాటర్ గేమ్స్ గానీ, రైడ్స్ గానీ చాలా పెట్టారండి. పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఐటెమ్స్, టాయ్స్, కీ చైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి.
గేమ్స్ ఇవన్నీ వెళ్తే మాత్రం డే మొత్తం ఎంజాయ్ చేస్తారండి. ఇవి టైమింగ్స్ వచ్చేసి 4 టు నైట్ 10:30 వరకు ఉంటుందంటండి వీక్ డేస్‌లో. మీరు ఎంత వీలైతే అంత వీక్ డేస్‌లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. వీకెండ్‌లో వెళ్తే మాత్రం రష్ చాలా ఉంటుంది. క్రౌడ్ బాగా ఉంటుంది. ఇదొచ్చేసి జాన్ 31 వరకే ఉంటుందండి. ఈలోపే వెళ్ళడానికి ట్రై చేయండి. కొన్ని కొన్ని ఐటెమ్స్ మనకి వేరే దగ్గర దొరకకపోవచ్చు. లైక్ యాంటిక్ పీసెస్ గానీ, కొన్ని కొన్ని బావున్నాయండి. డెకరేషన్ ఐటెమ్స్ గానీ, మనకి లివింగ్ రూమ్‌లో పెట్టుకోవడానికి గానీ, అలా చాలా డెకరేటివ్ ఐటెమ్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని అయితే ఇవి సేమ్ మనకి శిల్పారామంలో గూడా దొరుకుతాయి. కానీ మనము ఏంటంటే, అన్ని ఐటెమ్స్ ఒక దగ్గర అవైలబుల్ ఉంటాయి గదా! ఈ ఎగ్జిబిషన్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ ఇయర్ వస్తుంది గదా! మనకి. ఇంకా చాలా మార్బుల్ ఐటెమ్స్ కూడా ఉన్నాయండి. లైక్ క్యాండిల్ హోల్డర్స్, డైస్, మామూలుగా దంచేవి. నాకైతే ఒకటి బాగా నచ్చిందండి. మన చెస్ బోర్డ్ ఉంటుంది. అది మార్బుల్‌తో చేశారండి. నాకైతే అది చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయండి అక్కడ. ఇంకా హోమ్ డెకర్ ఐటెమ్స్ అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా చాలా రియలిస్టిక్‌గా అనిపిచ్చాయి. మనకి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి. ఆర్టిఫిషియల్ అని మనము చెప్పలేము. అంత రియలిస్టిక్‌గా ఉన్నాయి. సేమ్ ఒరిజినల్ ప్లాంట్స్ గానీ, ఒరిజినల్ ఫ్లవర్స్ గానీ పెడితే ఎంత లుక్ ఉంటుందో ఇంట్లో అంత బాగున్నాయి. ప్రైజెస్ గూడా రీజనబుల్ అనిపిచ్చాయి. చాలా కలెక్షన్ మాత్రం నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. రోజెస్ గానీ, ట్యులిప్స్ గానీ, లోటసెస్ ఇంకా మనకి వాటర్‌లో వేసుకొని మనము ఫ్లవర్స్ పెట్టుకుంటాం గదా! అలాంటి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. క్యూట్ క్యూట్ బర్డ్స్ అలాగా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ అవి గూడా చాలా వెరైటీస్ పెట్టారు అక్కడ. కీ చైన్స్ అని, పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ ఐటెమ్స్ గన్స్, కార్స్ ఇంకా గేమింగ్స్ కూడా పెట్టారండి. లైక్ బెలూన్ గన్ అని, బో అండ్ యారో అని చాలా కొన్ని ఫన్ గేమ్స్ కూడా పెట్టారు. ఇవొచ్చేసి లోటస్ అండి. చాలా బావున్నాయి. రియలిస్టిక్‌గా ఉన్నాయి. మనం వాటర్‌లో ఏసుకుంటే లుక్ చాలా బావుంటుంది. బాగా నచ్చాయి నాకివి మాత్రం. ఫ్లవర్స్. సో, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.